డాక్టర్ కంటి సమస్యల గురించి మాట్లాడుకుందాం మనం ఇవాళ. అంటే చాలామంది కళ్ళకి ఎక్కువ పని చెప్పేస్తున్నారు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్. సో వీటి వల్ల సైట్ పెరిగిపోతుంది. పెద్దవాళ్ళకి వస్తే గ్లాసెస్ పెట్టుకుంటారు, ఒక చోట కుదురుగా ఉంటారు కాబట్టి. అదే పిల్లలకి వచ్చేసరికి వాళ్ళు ఆడుకోవాలన్నా, పరిగెట్టాలన్నా చాలా పాపం ఇబ్బంది. మచ్చలు, మార్క్స్ కూడా పడిపోతూ ఉంటాయి మొహం మీద. సో అలా ప్రాబ్లం రాకుండా ఏమైనా సొల్యూషన్ ఉందా? వస్తే సైట్ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి ఆయుర్వేదంలో? దాని గురించి చెప్పండి. ఈ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు, వచ్చినది త్వరగా పెరగకుండా ఉండేదానికి రెండింటికి ఒకే రెమెడీ అమ్మా. చెప్పండి. ఒకే రెమెడీ రెండింటికి పనిచేస్తుంది. ఓకే. ఆ ఒకే రెమెడీలో కూడా మనకు మార్కెట్లో దొరికేటువంటి రెమెడీ ఒకటి చెప్తానమ్మా, మన ఇంట్లో తయారు చేసుకునేది ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు మార్కెట్లో దొరికేది అయ్యేసరికిమా ఈ త్రిఫల చూర్ణం దొరుకుతుందమ్మా. సింపుల్ త్రిఫల చూర్ణం. సో ఆ త్రిఫల చూర్ణం తెచ్చుకొని రోజు ఒక్కసారిమా ఒక పావు చెంచా పొడి, ఒక కప్పు మజ్జిగలో కానీ, లేకపోతే ఒక కప్పు పాలతో కానీ, లేకపోతే కాస్త తేనెతో కానీ, లేకపోతే కొన్ని నీళ్ళలో కలిపి కానీ రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల ఈ కంటికి సంబంధించిన జబ్బులు ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో రాకుండా ఉంటాయమ్మా. సో ఒకవేళ అది ఏదైనా వచ్చినా త్వరగా తగ్గుతాయి, ఆ సమస్య మరీ పెరగకుండా ఉంటుందమ్మా. అలా కాకపోతే ఈ త్రిఫలతో తయారైంది కూడా ఒక మెడికేటెడ్ ఘీ, నెయ్యి ఉంటుందమ్మా, త్రిఫల ఘృతం అంటారు. సో ఆ త్రిఫల ఘృతమైనా పర్లేదమ్మా. రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కానీ ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల ఘృతము ఒక 100 ml గోరువెచ్చని పాలలో కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా నేను చెప్పినట్టు 2 రకాలుగా ప్రయోజనం చేకూరుతుందమ్మా. సమస్య రాకుండా ఉంటుంది, వచ్చినటువంటి సమస్య కూడా మరీ పెరగకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా కలుగుతుందమ్మా. సో ఇదొకటి. మరి హోమ్ రెమెడీ ఇంట్లో తయారు చేసుకునేటువంటి వాటిలో అయితేమా ఈ బాదం పప్పు అమ్మా. బాదం పప్పు మీరు చూసారు కదమ్మా, కంటిలాగానే ఉంటుంది కదమ్మా బాదం పప్పు. సో బాదం పప్పు కంటిలాగా ఉంటుంది. సో కంటికి జబ్బులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బాదం పప్పు పొడి, అదేవిధంగా సోంపు గింజల పొడి, అదేవిధంగా పటిక బెల్లం పొడి ఈక్వల్గా కలుపుకోవాలమ్మా. బాదం పప్పు పొడి 50 grams, సోంపు గింజలు వేయించి చేసినటువంటి పొడి 50 grams, పటిక బెల్లం పొడి 50 grams. అబ్బా, టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. సో బాదం పప్పు కూడా కంటిలాగా ఉంటుందమ్మా. మీరు బాదం చూడండి, కంటి షేప్ లో బాదం కాయ అలాగా ఉంటుంది, లోపల గింజ కూడా అలాగే. నిజమే సార్. సో కంటికి జబ్బులకు చాలా మంచిది అనేటువంటి పద్ధతిలో చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ 3 పదార్థాలు సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా ఒక స్పూన్ పౌడర్, ఒక కప్ ఆఫ్ మిల్క్ కాచినటువంటి పాలలో కలిపి తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన చక్కగా తీసుకుంటాం సార్. ఎందుకంటే మెడిసిన్ ఇంత టేస్టీగా ఇస్తుంటే పిల్లలు చక్కగా తాగుతారు. అదేమ్మా. ఇది ఇంకొకటి అంటే మెమరీ ఇంప్రూవ్మెంట్ కూడా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ధారణ శక్తి ఇవన్నీ కూడా పెంపొందింపజేసేందుకు కూడా ఈ యొక్క టిప్ ఉపయోగపడుతుందమ్మా. సో కంటికి సంబంధించిన జబ్బులే కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదాన్ని కూడా ఈ యొక్క బాదం పప్పు, తర్వాత సోంపు గింజలు, తర్వాత పటిక బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి మెడిసిన్ పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలకి ట్రై చేయండి. రోజు దీన్ని పాలలో ఇస్తే బాదం పాలు అని చెప్పి ఇచ్చేసేయండి. టేస్టీగా ఉంటుంది కాబట్టి మెడిసిన్ వాల్యూస్ పనిచేస్తాయి, చక్కగా బలంగానే ఉంటారు, మైండ్ మీద కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి పిల్లలకి ఇవ్వండి, డైలీ హెల్తీగా ఉంటారు.